సో ఫైనల్గా ఒక క్వశ్చన్, ఇది సమాజం కోసం, సొసైటీ కోసం అడుగుతున్నా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంతే డ్రగ్స్ ఎఫెక్ట్ ఉంది. సో మీరేం చెప్తున్నారు? చట్టం అది దాని పని చేసుకుపోతుంది అని కాకుండా ఏదైనా అంటే లైక్ ఐ నో అంటే రైట్ నౌ హాట్ టాపిక్ అదే ఉంది. బట్ యా మీరు చెప్పినట్టే చట్టం తన పని తన చేసుకుపోతుంది. బట్ యా ఏదైనా గుడ్ కాజ్ కోసం అయితే ఇట్స్ గుడ్. ఓకే. సో ఈషా, మీ టాటూ ఏంటి స్పెషల్? ఒకసారి చూపించండి మాకు. ఇట్స్ స్ట్రాంగ్, ఇండిపెండెంట్ అట్లా ఇండికేట్ అవుతుంది అనమాట. నెమలి పింఛం కదా? నెమలిక అంటే స్ట్రాంగ్, ఇండిపెండెంట్. స్ట్రాంగ్ అంటే ఇప్పుడు స్ట్రాంగ్ ఏదన్నా దానికి రిలేటెడ్ అన్నీ వస్తుంది అనమాట. సో ఎవరు చెప్పారు? మీరే రీసెర్చ్ చేసి ఎంచుకున్నారా? రీసెర్చ్ చేయడం కాదు, అంటే నాకు ఎప్పటి నుంచో నెమలిక టాటూ కావాలని ఉండింది. చాలా రోజులు అనుకొని ఒకరోజు వెళ్ళి నేను మా చెల్లి వెళ్ళి ఐ డిడ్ దిస్. ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఫ్యామిలీతో బయట లేకపోతే ఇంట్లో ఉండి వంటలు ఏదన్నా? ఫ్రీ టైంలో ఇంట్లోనే ఉండాలని ఉంటుంది నాకు. ఐ హ్యావ్ 2 dogs, సో ఐ ప్లే విత్ దెమ్, దట్స్ ఇట్. వంట చేస్తుంది ఈషా ఈ టైంలో? ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరో అమ్మాయిలకి వంటలు రావు మ్యాక్సిమం. ఎందుకు రావు? అది మీ ఇది అంతే. ఎందుకు రావు వంటలు? మీకు వస్తాయా? మీరు ఇంట్లో వంట? నా స్ట్రెస్ బస్టర్ అది. ఓకే, ఇప్పటి వరకు మనం అనుకున్న మనకున్న ఫీలింగ్ని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే అమ్మాయిలు ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ అమ్మాయిలు చాలా బాగా వంట చేయగలరు అని అర్థమైంది. లేదంటే ఈషా ఒప్పుకోరు. మీరు ఎందులో ఫేమస్ చెప్పండి, నెక్స్ట్ టైం ఇంటికి వస్తాం. ఏంటి కుకింగ్లోనా? నాన్ వెజ్ తప్ప వెజ్ వచ్చు. అబ్బా, వెజ్జా? నాన్ వెజ్లో ఏమైనా నేర్చుకోండి తొందరగా. నేర్చుకోవాలి కానీ చేస్తాను, కానీ మర్చిపోతా ప్రొసీజర్ నేను ఎప్పుడు. వెజ్ ఐ కెన్ డూ. స్టవ్ వెలిగించి మమ్మీ రా నెక్స్ట్ ఏంటి? లేదు ఐ డూ కుక్, దట్స్ మై స్ట్రెస్ బస్టర్. ఓకే, షూటింగ్కి ఎవరు వస్తారు? మమ్మీ వస్తారా ఇంట్లో? ఎవరు? ఐ గో అలోన్ విత్ మై స్టాఫ్. అవునా? అంతే? ఎప్పుడు మమ్మీ, డాడీ, సిస్టర్ ఎవరు? ఇస్ ఇట్ నీడెడ్? అంటే హీరోయిన్ అనగానే హీరోయిన్ మదర్ కూడా పక్కన ఉంటారు కదా ఎక్కువగా. నథింగ్ లైక్ దట్, ఇట్స్ ఆల్ పర్సనల్ చాయిస్. అది నాకు అలాగే ఫస్ట్ నుంచి లేదు. నేను ఐ థింక్ నేను వెన్ ఐమ్ స్టడీయింగ్ ఆల్సో హాల్ టికెట్ ఇచ్చేవాళ్ళు కదా మన అదే సెంటర్ ఉంటుంది కదా, నేనే వెళ్ళి వెతుకునేదాన్ని, నేనే వెళ్ళేదాన్ని. నాకు ఎవ్వరు రావడం ఇష్టం ఉండదు. గ్రేట్ అండి. యాక్చువల్గా లోపల ఎగ్జామ్ జరుగుతుంటే బయట పేరెంట్స్ అందరూ వెయిట్ చేస్తారు మంత్రాలు చదువుకుంటూ. కానీ మా డాడీకి ఎక్కువ టెన్షన్ ఉండేది. ఎంసెట్ వాటికి వస్తానని అంటారు. సో టైమింగ్ కరెక్ట్ 2 hours అయిపోతే ఎగ్జామ్ అంటే నేనే వెళ్ళేదాన్ని. కానీ వచ్చేటప్పుడు మాత్రం డాడీ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఏం చదివారు మీరు? MBA. అబ్బా, MBAలు పీజీలు చేసి యాక్ట్రెస్. ఓకే, ఎప్పుడైనా అనిపించిందా అంత పెద్ద పెద్దలు పీజీలు చేస్తాము, ఇప్పుడు ఆర్టిస్ట్కి అసలు చదివే అవసరం లేదు అంటే మామూలుగా క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు కదా? అంటే ఇందులో మీకు బెటర్మెంట్ మీకు అంటే ముందు నేర్చుకోవాలంటే కోర్సెస్ చాలా ఉన్నాయి. నేనంటే ముందు నుంచి నాకు తెలియదు నేను యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నాను అన్నది నాకు అప్పుడు క్లారిటీ లేదు. సో మేబీ చేసుండేదాన్ని అప్పుడు క్లారిటీ ఉండుంటే. గుడ్. సరే, ఫైనల్గా 4th దర్శకుడు సినిమా చూస్తున్నాం. సినిమా చూసిన తర్వాత ఇంకా చాలా మాట్లాడుకుందాం, ఎందుకంటే ఏం తెలీదు ఇప్పుడు ఈషా నమ్రతగా ఎలా ఉంది ఏంటి అని ఏం చెప్పలేను కూడా. సో ప్రాబ్లం. డెఫినెట్గా కలుద్దాం సినిమా అయిన తర్వాత. సో ఇప్పుడు 4th సినిమా రిలీజ్ అవుతుంది. సో వాట్ యు వాంట్ టు సే టు యువర్ ఫ్యాన్స్ మీ మూవీ గురించి? సో దర్శకుడు August 4th రిలీజ్ అవుతుంది. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ద మూవీ, అన్ని ఎమోషన్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. అండ్ స్పెషలీ డిఫరెంట్ స్టోరీ అండ్ డిఫరెంట్ మూవీ చూస్తారు. తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో వెళ్ళి చూడండి. అండ్ డోంట్ మిస్ ఇట్. August 4th దర్శకుడు. అండ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఇషా. మిగతా టీం వాళ్ళందరినీ కూడా అడిగాను, ఆల్ ద బెస్ట్ అని చెప్పండి. సో డెఫినెట్గా సినిమా అయిన తర్వాత మీరు మళ్ళీ మాకు ఇంకో ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఓకే, షూర్ డెఫినెట్లీ.